మోకాళ్ళలో గుజ్జు ఒకసారి అరిగిపోయిందంటే మళ్ళీ అది ఉత్పత్తి అవ్వదు. సో దానికి మళ్ళీ పిఆర్పి ఒకటే మార్గం అని అంటూ ఉంటారు కదా. మోకాళ్ళలో గుజ్జును పెంచుకునే విధంగా హోమియోపతిలో ఏమైనా మందులు ఉన్నాయా? అంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అనేది ఏ ఏజ్ లో అరిగిపోయింది, ఎందుకు అరిగిపోయింది, దానికి కారణం ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ జస్ట్ ఒక 20-25 ఇయర్స్ లోనే కనుక మనకి గుజ్జు అరిగిపోయినట్టుగా, సైనోవియల్ ఫ్లూయిడ్ తక్కువగా ఉన్నట్టుగా అయితే వాళ్ళకి కొంచెం కాల్షియం ఇస్తూ దాంతో పాటు మనకి కావాల్సిన విటమిన్స్, విటమిన్ డి కానివ్వండి, మల్టీ విటమిన్స్ కానివ్వండి, ఇలాంటివి ఇవ్వటం వల్ల వాళ్ళకి మళ్ళీ జాయింట్ నార్మల్ అవ్వటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా ఒకవేళ 55-60 ఇయర్స్ లో వాళ్ళకి చూసినట్టుగా అయితే వాళ్ళకి డీజెనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే రీజనరేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ బాడీలో. ఓన్లీ జాయింట్స్ లోనే కాదు, ఏ బాడీ పార్ట్ లో చూసుకున్నా వాళ్ళకి రీజనరేషన్ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళల్లో మనకి గుజ్జు మళ్ళీ వెనక్కి తీసుకురావటం అనేది చాలా కష్టంగా ఉండొచ్చు. బట్ వాళ్ళకి ఏంటి అంటే మనం పెయిన్ తగ్గటానికి, జాయింట్ స్ట్రెంగ్తన్ అవ్వటానికి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకే. ఇది అంటే మామూలుగా హోమియోపతిలో ట్రీట్మెంట్ కి వచ్చామంటే చాలా టైం టేకన్ అంటూ ఉంటారు కదా. ఇక్కడేమో మోకాల నొప్పులేమో విపరీతంగా ఉన్నాయి. మరి అలాంటి వారు హోమియోపతిని చూస్ చేసుకోవచ్చా? అంటే రిలీఫ్ ఉంటుందా వెంటనే? అంటే ఇప్పుడు వాళ్ళు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా అండి వాళ్ళకి కంప్లీట్ రిలీఫ్ అనేది ఉండదు. ఈ రోజు ఎక్కువగా వర్క్ చేశారు, ఈ రోజు పెయిన్ కిల్లర్ వేసేసుకున్నారు, తగ్గిపోతుంది. మళ్ళీ రేపు అనేది ఆ నొప్పి తగ్గడం వల్ల ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తారు. దాని వల్ల జాయింట్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ హోమియోపతిలో ఏంటి అంటే మనము జాయింట్ ని అంటే దాని హెల్తీ కండిషన్ ని మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఆ జాయింట్ లిగమెంట్స్ కానివ్వండి, సైనోవియల్ ఫ్లూయిడ్ కానివ్వండి, అక్కడ ఉన్న టెండాన్స్ అన్నిటినీ కూడా మనం స్ట్రెంగ్తన్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే జాయింట్ హెల్దీగా అవుతుంది. సో ఆ హెల్దీ ప్రాసెస్ లో పేషెంట్ ఎప్పుడు కూడా పెయిన్ తగ్గిందా లేదా అనే చూసుకుంటారు తప్పించి జాయింట్ ఎంత డ్యామేజ్ అవుతుంది, ఇంకొక 10 days ఇలాగే టాబ్లెట్స్ వేసుకుంటే ఆ జాయింట్ ఏ పరిస్థితిలోకి వస్తుంది అనేది ఆలోచించాలి. సో జాయింట్ ని హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఇస్తాం. సో దానికోసం అని అది చాలా లేట్ గా పనిచేస్తుంది అని అనుకుంటారే తప్పించి అది ఒక అపోహనే. మేము యాక్చువల్గా మోకాలు నొప్పి వచ్చింది అని అంటేనే ఇంకా మా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిందేమో అని చెప్పి భయపడిపోతా ఉంటారు కదా. అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి మ్యామ్? మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్ ఏంటి? మోకాళ్ళు అరిగిపోయాయి, గుజ్జు అరిగిపోతేనే మోకాళ్ళ నొప్పి వస్తుంది అనేది చాలా తప్పు అండి. లైక్ ఏంటి అంటే చాలా కారణాలు ఉండొచ్చు. లైక్ అక్కడ ఉన్న లిగమెంట్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు, టెండాన్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ ఇబ్బంది అయ్యి లైక్ వారికోజ్ వెయిన్స్ వాళ్ళకి ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే పాస్ట్ ఏవైనా ఇన్ఫెక్షన్స్ లైక్ చికెన్ గున్యా లాంటివి కానీ, డెంగ్యూ లాంటివి కానీ అలా ఉన్నప్పుడు జాయింట్ లో ఇన్ఫ్లమేషన్ అయి ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి గుజ్జు అరిగిపోవడం వల్లనే మోకాళ్ళ నొప్పి అనేది రాదండి. దానికి కారణాలు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు లెగ్మెంట్ ప్రాబ్లం వల్ల ఈ పెయిన్ వచ్చింది, లేదంటే బోన్ స్ట్రెంత్ సరిగా లేకపోవడం వల్ల ఈ పెయిన్ వచ్చింది అనేది ఎట్లా డిఫర్ చేసుకోవాలి మేము మనం సెల్ఫ్ గా? మనం సెల్ఫ్ గా చేసుకోవడానికి రాదండి. లైక్ ఏంటి అంటే చిన్న లైక్ ఎంఆర్ఐ కానివ్వండి, లేదంటే ఎక్స్రే కానివ్వండి చేసినప్పుడు ప్రీవియస్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లిగమెంట్ టేర్ ఏమన్నా అయిందా, ఇవి మనం స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి చూస్తుంటాం. లిగమెంటల్ టేర్స్ చాలా కామన్ గా జరుగుతుంది ఉంటాయి. బట్ లిగమెంటల్ టేర్ వచ్చినంత మాత్రం ఇంకా మన జాయింట్ వీక్ అయిపోయింది అని చెప్పడానికి లేదు. అలాగే లైక్ ఆస్టియోపోరోసిస్ అనేది చూస్తుంటాం. అంటే కాల్షియం తగ్గిపోతుంది, జాయింట్ లో కాల్షియం తగ్గిపోతుంది. అది వచ్చినంత మాత్రాన గుజ్జు అరిగిపోయింది అని లేదు. లైక్ మనం సింపుల్ ఎంఆర్ఐ కానివ్వండి, నార్మల్ ఎక్స్రే ద్వారా కూడా మనకి ఈ ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ చేయొచ్చు. మీలో ఎవరైనా ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నట్టుగా అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కేర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ కేర్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి. డయాబెటీస్ ఉందేమో అనేసి చెక్ చేసుకోవాలి. ఓకే. ఏదైనా గాయం అయ్యింది, మానట్లేదు, లేదంటే నీరసంగా ఉంటున్నది, బాగా నీరసంగా ఉంటున్నది, ఆకలి ఎక్కువ వేస్తున్నది, ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే కనుక డయాబెటీస్ ఉందేమో అనేసి అనుమానించాల్సి వస్తుంది. అండ్ సెకండ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలా మంది డాక్టర్స్ ఎవ్రీ మంత్ చెక్ చేసి